తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ నుండి వచ్చారు. వారు చిన్న సాక్ష్యం చెబుతారు. మనం విని ప్రభువుని మహిమపరుద్దాం. అందరూ శ్రద్ధగా ఆలకిద్దాం. వారికి ఆహ్వానం దైవజనులు చిలక ప్రభు సింగ్ గారు. వెల్కమ్ నాన్న. బ్రదర్కి మైక్ ఇవ్వండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రత్యేక సమయంలో అపోస్తలుడు, ప్రవక్త, ఈ తరం ఇర్మియా రంజిత్ ఓఫ్రే గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే కూడి వచ్చిన ఓఫ్రీ మినిస్ట్రీ సెంట్రల్ చర్చి సంఘ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. 2000 సంవత్సరం అంటే 2000 సంవత్సరం జనవరి నెల నుండి ఇక్కడికి రావాలని ఓ చిన్న సాక్ష్యాన్ని చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం, కానీ కుదరలేదు. నేను 1997వ సంవత్సరంలో పాస్టర్ బుజ్జి గారు, మా ఓఫ్రై గారికి తెలుసు, ఆయన మా చర్చి సభ్యులే. అయ్యగారు ప్రసంగం వినమని ఒక క్యాసెట్ ఇచ్చారు నాకు అప్పుడు. కానీ ఆ రోజు ఆ ప్రసంగం చివరి వరకు విన్నాను. చివరిలో సిలువ సందేశం లేదు. అంటే మేము నేర్చుకున్న దగ్గర ఏ ప్రసంగం చెప్పినా చివరిలో సిలువను గురించి చెప్పి ముగించాలి. అయ్యగారు ఆ సందేశంలో సిలువను గురించి చెప్పలేదు. ఆ కారణాన్ని బట్టి నాకు అది ఇష్టంగా లేదు, నచ్చలేదు. తదుపరి 1 సంవత్సరం పాటు అన్నయ్య నన్ను చాలా బలవంతం చేశారు. నాకు వాక్యం అంటే చాలా ఇష్టం. బైబిల్ ఎక్కువ టైం చదువుతూ ఉంటాను, ఎక్కువగా ప్రేయర్స్కి వెళ్తూ ఉంటాను. అన్నయ్య ఓఫ్రే గారి క్యాసెట్స్లో సందేశాలు విని మేలు పొందితే బాగుండని ఒక 1 ఇయర్ ప్రయత్నం చేసిన తదుపరి 1998వ సంవత్సరంలో ఒక సందేశం విన్నాను. ఆ సందేశం విన్న తర్వాత అయ్యగారి మీద నాకు ఒక మంచి ప్రేమ కలిగింది. అప్పటికి నేను చూడలేదు, వ్యక్తిగతంగా కలవలేదు ఎప్పుడు. ఆ 98వ సంవత్సరం నుండి ఓమేగా స్వరం పత్రిక క్రమముగా మా ఇంటికి తెప్పించుకుంటా ఉన్నాను. ఇంకా అక్కడి నుండి గుంటూరు, తుఫాన్ నగర్ ఆ ఏరియాలకి అయ్యగారు ఆ రోజుల్లో 99, 2000 సంవత్సరాలు అప్పుడు వస్తూ ఉండగా తరచుగా అక్కడికి వెళ్ళి దేవుని సందేశాలు వింటూ వస్తూ ఉన్నాను. ఇప్పటికీ నేను 25 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను. ఈ 25 సంవత్సరాల సేవా జీవితంలో నేను ఒక 10 మంది సేవకుల్ని, నా దగ్గర ఉన్న సండే స్కూల్ పిల్లల్ని సేవకులుగా తయారు చేసి వాళ్ళ సంఘాలు అప్పగించాను. అయితే చాలా సందర్భాల్లో నేను ఆయా ప్రాంతాల్లో వాక్యం చెబుతున్నప్పుడు విన్న తదుపరి మీరు ఎక్కడ ట్రైనింగ్ చేశారు, అట్లాగే నా దగ్గర ఉన్న సేవకులు వీళ్ళు ఎక్కడ ట్రైనింగ్ చేశారంటే మా ట్రైనింగ్ స్కూల్ అద్దంకి రంజిత్ ఓఫ్రే గారు. అంటే ఆ పత్రికలు అలాగే బుక్స్ అయ్యగారు అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు, నేను రాసిన బుక్స్ ఒక్కసారి చదివితే అర్థం కావు అన్నారు. అట్లాగే ఏ బుక్ కూడా ఒక్కసారి చదవలేదు, సుమారుగా 20-30 సార్లు చదివా. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం, త్రిత్వాన్ని గురించిన వర్ణన ఏ బైబిల్ ట్రైనింగ్ స్కూల్లో కూడా త్రిత్వాన్ని గురించి అంత చక్కని వర్ణన, క్లారిటీ ఇవ్వలేదు. క్లారిటీకి మారుపేరు అద్దంకి రంజిత్ ఓఫ్రే గారే. అది నేను గ్రహించినటువంటి సత్యం. అంటే మనం ఎప్పుడైనా ఢిల్లీ, ఆగ్రాకి వెళ్తే అక్కడున్న తాజ్మహల్ అక్కడ వాళ్ళకి వింతగా ఉండదు, కానీ ఎప్పుడన్నా మనం వెళ్ళి చూసిన వాళ్ళకి కొత్తగా ఉంటుంది. మీరు నిత్యం ఇక్కడ ఉంటారు కాబట్టి ఎన్నో సందేశాలు వింటూ ఉంటారు కాబట్టి మీకు కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. కానీ మేము దూరంగా ఉండి ఆ సందేశాలు విని ఆ బుక్ చదివి ఆధ్యాత్మికంగా ఎంతో మేలు పొందుకుంటున్నాం. కనుక ఈ ప్రత్యేక సమయంలో అయ్యగారి గురించి నేను గ్రహించినటువంటి వాస్తవం ఏంటంటే సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించటం, అలాగే దేవుని వాక్యాన్ని క్లారిటీగా వివరించటం. నాకు ఒకప్పుడు బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు బోల్డ్ అన్ని ప్రశ్నలు ఉన్నాయి,
కానీ ఆ ప్రతి ప్రశ్నకి నేను చదివిన బుక్స్లో నుండి జవాబులు పొందేశా. అట్లాగే యథార్థవాది కార్యక్రమంలో భూప్రపంచంలో ఏ మనిషికైనా ఎప్పుడైనా వచ్చే ప్రతి ప్రశ్నకు నేను జవాబు రాశాను. ఆ ప్రశ్నలన్నీ నాకు వచ్చినాయి, నేను రాశానని అయ్యగారు తరచుగా చెప్తా ఉన్నారు. అట్లాగే మనకు కలిగే ప్రతి ప్రశ్నకి అయ్యగారికి ఆల్రెడీ వచ్చినాయి, వాటికి ఆల్రెడీ జవాబు ఇచ్చేశారు కూడా. 2017 సంవత్సరంలో నా భార్యకి 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయినాయి. అయితే కోమాలోకి వెళ్ళిపోయింది. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి కోమాలోకి వెళ్ళినప్పుడు విజయవాడ మణిపాల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తదుపరి డాక్టర్ గారు అన్నారు, ఆ అమ్మాయిని ఇంకా మీరు తీసుకెళ్ళిపోండి, 1/2 అవర్లో చనిపోద్ది. ఆ ఎమర్జెన్సీలో ఉన్న డాక్టర్లు చెకప్ చేశారు, 50 ఉంది బీపీ, 50% ఉంది, బ్రతకదని చెప్పారు. ఆ టైంలో నేను బాగా భయంకరంగా ఏడ్చాను. నాకు అప్పటికి చిన్నపిల్లలు 2 ఉన్నారు, ఒక 11-12 సంవత్సరాల వయసు పిల్లలు, మా పిల్లలు. ఆ పిల్లలు గుర్తుకొచ్చి ఆ టైంలో బాగా హాస్పిటల్లో పెద్దగా ఏడ్చా, మైండ్ కూడా కాస్త చలించిపోయింది. అప్పుడు నేను బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యం మొత్తం మర్చిపోయాను. 1996 పత్రికలో జనవరి నెలలో ఏ ప్రసంగం అయ్యగారు రాశారో కూడా నాకు గుర్తుండేది. అంటే చూడకుండా చెప్పగలను, అంత జ్ఞాపక శక్తి ఉండేది. కానీ ఆ రోజు నాకున్నటువంటి జ్ఞాపక శక్తి మొత్తం పోయింది. దరిదాపుగా ఇంకా అక్కడి నుంచి నేను ఆ కిడ్నీ చెడిపోయిన తదుపరి డయాలసిస్లకు 1 ఇయర్ తిరిగాను. చాలా పేద కుటుంబమే మాది. ఆమె ఒక దైవ సేవకుడు కూతురు, మైలవరం జోసఫ్ గారని. అట్లాగే మాది పేద కుటుంబమే, మా అమ్మ మా నాన్న కూడా పెద్ద ఆస్తిపరులేం కాదు. అటువంటి పరిస్థితుల్లో పెరిగిన నేను ఆ సంఘంలో విశ్వాసులు, అలాగే నా ద్వారా దేవుని సేవకులైన వాళ్ళు సపోర్ట్గా నిలిచారు. ప్రస్తుతానికి 2 దైవజనులు కూడా నాతో పాటు వచ్చారు. ఈరోజు నేను మంచి యవన వయసులో ఉన్నాను. అప్పుడు ఒకవైపు భార్య నాకు దూరం అయిపోయింది, అనారోగ్య పరిస్థితులు, మానసికంగా ఇబ్బందిగా ఉన్నాను. అట్లాగే ఆర్థికంగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో బాగా భయంకరంగా శారీరక శోధనకు లోనైపోయాను. ఆ శారీరక శోధనలకు లోనైపోయినప్పుడు అప్పుడు ఇంకా నా దగ్గర యూట్యూబ్ అయి ఉన్న సెల్లులు, పెద్ద సెల్లులు లేవు, మెమొరీ కార్డు ఉండ సెల్ ఉంది. ఎందుకు ఒకరోజు ఉదయాన్నే నా బలమైన దేవ ఆ పాట పెట్టుకున్నాను. కానీ అద్భుత రీతిలో నా బలమై ఉన్న దేవ పాట నన్ను చాలా ఆదరించింది. అప్పటి వరకు నేను నీరసించిపోయి బీపీ డౌన్ అయిపోయి ఆ పేషెంట్ పక్కనే చిన్న బెడ్ ఒకటి ఉంటే దాని మీద పండుకునే నేను ఆ రోజు ఆ పాట విన్న తదుపరి ఇంకా కొంచెం యాక్టివ్గా ఉండడం, మెడికల్ షాప్కి ఆమె దగ్గరికి తిరగడానికి, ఇడ్లీ అందివ్వడానికి, అలాగ పరిచర్యలు చేయడానికి ఆ పాట నన్ను చాలా బలపరిచింది. అయితే తదుపరి ఈ కిడ్నీ సమస్యతో డయాలసిస్లు తిరుగుతూ ఉండగా యవన వయసులో ఉన్నా కాబట్టి భయంకరమైనటువంటి సాతాను శోధన ఎదుర్కొన్నాను శారీరకంగా. అటువంటి పరిస్థితుల్లో హిమము కంటే తెల్లగా నీ నామమును బట్టి బ్రతుకు వాడను నేనిక కాను, ఇలాంటి పాటలన్నీ కూడా యాత్రికుడు పదధ్వనులు బుక్ కొనుక్కొని ఆ పాటలు పాడుతూ ఉన్నాను. ఆ పాటలన్నీ కూడా ఇవి పాటలు కాదు, నా జీవిత అనుభవాలు, దేవునితో నేను వేసిన అడుగులు అని చెప్పారు అయ్యగారు పలుమార్లు. నిజంగా ఆ పాటలు నన్ను శారీరకంగా పాపంలో పడిపోకుండా ఆధ్యాత్మికంగా నిలబెట్టినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరే నిజంగా ఈ తరానికి అద్దంకి రంజిత్ ఓఫిరి గారంటే బైబిల్లో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని క్లారిటీగా ప్రజలందరికీ తెలిసే విధంగా సత్యబోధను బోధించేటటువంటి గొప్ప ప్రవక్త అద్దంకి రంజిత్ ఓఫిరి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే వారి పాటలు, వారు రాసినటువంటి బుక్స్
నా ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలుకరంగా ఉన్నాయి. నాకు తెలుగు కూడా అంత బాగా మాట్లాడడం రాదు, ఒకే భాష వచ్చు, కొద్దిగా చదువుకున్నాను. అయితే మా అబ్బాయిని కాస్త ఇంగ్లీష్లో కూడా బైబిల్ బోధించాలని, ఇంగ్లీష్ రావాలనే కేవలం ట్రైనింగ్ స్కూల్కి పంపించా. లేదంటే ఆ బుక్స్ అన్నీ ఆ అబ్బాయి చదివితే పెద్ద పండితుడు అయిపోతాడు. కేవలం ఇంగ్లీష్ కోసం పంపిస్తే ఆ త్రిత్వం గురించి ఆయనకి తికమకగా ఉందంట. అర్థం కావట్లేదు నాన్న నాకు పదే ఫోన్ చేస్తూ ఉన్నారు. మొన్న క్రిస్మస్ హాలిడేస్కి 1 మంత్ ఇంటి దగ్గర ఉన్నాడు. నీకు ఏ బైబిల్ కాలేజీ త్రిత్వం గురించి క్లారిటీ ఇవ్వలేదు అబ్బాయి స్పర్జన్ రాజు. నిన్ను నేను అక్కడికి పంపించింది ఎందుకంటే ఇంగ్లీష్ భాష రావడానికే. ఇదిగో రంజిత్ తోఫ్రే గారు రాసిన ఈ బుక్ చదువు అని ఇచ్చా. నెల రోజుల్లో ఆ పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానాన్ని 2 సార్లు చదివాడు. వెళ్తా నాకు చెప్పబెట్టకుండా ఆ బుక్ తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తదుపరి ఈ సెలవుల్లో మీరు ఏం చేశారు కొంచెం రాయండి అంటే మా అబ్బాయి ఆ త్రిత్వాన్ని గురించి రాశారంట. రాసినప్పుడు అక్కడ ఫ్యాకల్టీ కూడా మా అబ్బాయిని చాలా అభినందించారంట. అంటే మాకే తెలియని కొన్ని విషయాలు స్పర్జన్ రాజు నువ్వు రాసే ఎలా క్యాచ్ చేసావని అడిగారంట. అంటే ఫలానా అయ్యగారు బుక్ నేను చదివానండి అన్నప్పుడు వాళ్ళు అడిగారంటే మీరు ఆ మినిస్ట్రీలో ఉంటారంటే మా నాన్నగారు ఆ అయ్యగారిని వెంబడిస్తూ ఉంటారని తెలియజేశారంట. ఈ ప్రత్యేక సమయంలో నా సాక్ష్యాన్ని, నా మాటలు వింటున్న ఓఫర్ మినిస్ట్రీ, సెంట్రల్ చర్చి విశ్వాసులందరూ మీరెంత అదృష్టవంతులు, భాగ్యవంతులు. సింహాసనం ముందు నిలబడతారు. ఎందుకో తెలుసా? ఓఫరయ్య గారి బుక్స్ చదవకుండా ఉన్నవాళ్ళు సింహాసనం ముందు సిగ్గుపడాలి. ఎందుకంటే చాలా అసత్య బోధల్లో నడుస్తున్నారు వాళ్ళు. ఆనాడైనా రంజిత్ తోఫ్రే గారి బుక్స్ మేమెందుకు చదవలేదని సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటారు. అయితే ఈరోజు మనం ఎంతో అదృష్టవంతులం. నేను చాలామంది దైవ సేవకులకి పరిచయం చేశాను ఆ బుక్స్ అన్నీ కూడా. అలాగే నా బోధనా విధానం కూడా అయ్యగారే కారణం అని చాలా సందర్భాల్లో సేవకులకి, విశ్వాసులకి పరిచయం చేస్తూ ఉంటాను. అయితే ఈ ప్రత్యేక సమయంలో చిన్న చివరి మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. ఈ మధ్యకాలంలో కొంతమంది నేను అయ్యగారి బుక్స్ ఇవన్నీ ఫాలో అవుతానని తెలిసినటువంటి సేవకులు ఇంచుమించుగా 90 మందికి నెల నేను ఒక క్లాస్ తీసుకుంటూ ఉంటాను పాస్టర్స్కి, 3 బ్యాచ్లకి. ఆ 3 బ్యాచ్ల్లో 90 మంది పాస్టర్లు ఉంటారు. ఆ 90 మంది పాస్టర్ గారు నన్ను అడిగారు, నువ్వు మాట్లాడే విధానము, పాడే విధానము, చెప్పే విధానము రంజిత్ తోఫ్రే గారి లాగా ఉంది ఏంది అంటున్నారు. అంటే తండ్రి లక్షణాలు పిల్లలకి రావా అని అడిగాను. వస్తాయి అన్నారు. అంటే మరి ఆయన మా డాడీ అని చెప్పా. ఆ టైంలో కొంతమంది నన్ను ఒప్పుకోలేదు. ఆయన ప్రవక్తే కానీ కాకపోతే కొన్ని విషయాల్లో మేము ఆయన బోధతో విభేదిస్తామన్నాడు ఒక బ్రదర్. ఆయన చిన్న ఎగ్జాంపుల్ చెప్పా. ఆయన బోధలు అవన్నీ ప్రక్కన పెట్టు. అయ్యగారు ఎంతోమందికి సహాయార్థం ఎన్నో వివాహాలు చేశారు. అలాగే దేవుని సేవ నిమిత్తం 5 కోట్లు అప్పు చేశారు. ఆ అప్పు విశ్వాసులకి ఒక్క పిలుపునిచ్చినప్పుడు 5 కోట్ల రూపాయలు అప్పులు తీర్చేశారు. నీ సంఘం నుండి 1 లక్ష అప్పు తీర్పించగలవా అన్న. అంటే లేదండి అన్నారు. అంటే దాన్ని బట్టి నువ్వు ఆలోచించు పాస్టర్ గారు, దైవజనులు ఎంతగా తన సంఘాన్ని నడిపిస్తున్నారు, సంఘానికి ఎంతగా ప్రయోజనకరంగా ఉన్నారు, ఆ విశ్వాసులు దేవుని సేవకు ఎంతగా తన మాటకు విధేయులు అవుతున్నారో ఈ ఒక్క చిన్న కారణాన్ని బట్టి ఆలోచించిన తర్వాత బుక్స్ చదివితే చదువుకొని లేకపోతే లేదని చెప్పా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఆలోచించాడంట. ఆలోచించినాక వాస్తవం అనిపించి గ్రంథాలన్నీ నాతో కొనించుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ చిన్న సాక్ష్యాన్ని బట్టి అలాగే ఈ సెంట్రల్ చర్చిలో ఒక్కసారి అయినా పాల్గొని ఇక్కడ ఆరాధన క్రమం, ఇక్కడ దేవుని బిడ్డలు అందరిని కూడా చూడాలని గత 5 సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాను. కానీ పరిచర్య భారాన్ని బట్టి రాలేకపోయాను. నిన్నటి దినం మేము ఇక్కడికి రాగలిగాం. అబ్బులు గారు, అలాగే లక్ష్మణ్ గారు,
ఓఫర్ మినిస్ట్రీలో చాలామంది సేవకులు అందరూ కూడా నాకు పరిచయస్తులే. చక్కగా ఇక్కడున్న దైవ సేవకులు ప్రేమతో ఆహ్వానించారు, మంచి పరిచర్యలు అందించారు. వారందరికీ కూడి వచ్చిన మీ అందరికీ అయ్యగారికి ప్రత్యేకంగా వదనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.